ఓం నమ శివాయ. ప్రతి గురువారం బాబా గుడికి వెళ్తే చాలా మంచిదండి. అలాగే ప్రతి గురువారం అక్కడ బాబా దుమ్ము ఉంటుంది కదా, అందులో నవధాన్యాలు వేస్తే మనకి ఏవైనా శని బాధలు ఉంటే తొలగిపోతాయండి. బాబా గుడిలో ఉండి ఉంటుంది కదా, ఆ ఉండిలోన 9 నాణ్యాలు ఇస్తే బాబా గారికి ఇష్టమండి. అలాగే బాబా గారికి మార్నింగ్ అభిషేకం చేస్తారో, అభిషేకం చేసినా చాలా మంచిదండి. బాబాని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళ సొంతింటి కల నెరవేరుతుందండి. ఈరోజు రేపు ప్రతి ఒక్కరి ఊరిలో కూడా బాబా గుడి ఉందండి. అందుకు ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న వెళ్ళండి, ప్రతిరోజు వెళ్ళండి. ప్రతిరోజు కుదిరిన వాళ్ళు ప్రతి గురువారం వెళ్ళి ఆ బాబా గారికి అభిషేకం చేసి ఆ బాబా పాదాల మీద పడి వేడుకోండి. మీకు సొంత ఇల్లు కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా ఏదైనా నెరవేరుతుందండి. మా రిలేషన్లోన వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి ఇల్లు లేదండి, అద్దెంట్లో ఉండేవాళ్ళు. బాబాని నమ్మిన తర్వాత వాళ్ళు స్వతహాగా సొంత ఇల్లు కట్టుకున్నారండి ఆ బాబా అనుగ్రహం వల్ల. అందుకు బాబా గారిని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి అసలు తిరిగి ఉండదండి, లోటు ఉండదు. సొంత ఇల్లు కావాలన్నా, మీరు ఒక వ్యాపారం పెట్టాలన్నా అదే పనిగా నాకు నువ్వే దిక్కయ్యా, నాకు నువ్వే బాబా తండ్రి, అన్నీ నువ్వే అని నమ్ముకొని ఆయన నమ్మిన వారికి ఆయన ఎప్పుడూ తక్కువ చేయరండి. ఇంకా బాగా చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి గురువారం బాబా గుడికి వెళ్ళండి. అలాగే మీకు తోచినంత అన్నదానానికి బాబా గుడిలో ఇవ్వండి. మీకు ఎంత తోస్తే అంత ఇవ్వండి. ఆ బాబా అనుగ్రహం ఎల్లవెల్ల ఉంటుందండి. ఒకరికి అన్నదానం చేస్తే భగవంతుడు మనకి అంతకు 10 రెట్లు 10 భాగ్యాలు మనకి ఇస్తారండి. అందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గురువారం బాబా గుడికి వెళ్ళండి. నేను ఈరోజు చెప్తున్నాను, మీరు బాబాని నమ్మి ప్రతి గురువారం వెళ్ళి మీకు సొంత ఇల్లు లేకపోతే నాకు సొంత ఇల్లు కావాలి బాబా అని నమ్మిన వారికి ఏదో ఒక రోజు బాబా దయ వల్ల మీకు సొంత ఇల్లు కల అయితే నెరవేరుతుందండి. నేను 100% చెప్తున్నా. ఎందుకంటే మా రిలేషన్లో చాలామందికి ఇలా అయింది. చాలామంది ఈరోజు బాబాని నమ్మి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు లేచి బాబా పూజ చేసుకొని కొద్దిగా వాళ్ళు ఒక షాప్ కూడా పెట్టుకున్నారండి. వాళ్ళ ఓన్ షాపు. వాళ్ళకి అప్పుడు ఏమీ లేదు. లేని వాళ్ళని బాబా తండ్రి ఉన్న వాళ్ళని చేశారండి. అందుకు బాబాని నమ్ముకుంటే దేనికి లోటు ఉండదు. మీరు ఒకసారి బాబా తండ్రిని నమ్మి చూడండి. ఆ బాబా తండ్రి అనుగ్రహము ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి. ఓం నమ శివాయ.